విరామం తర్వాత జాగృతి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మేడం, ఇప్పటి వరకు మీరు రాసిన కవితలలో మీ మనసుకు హత్తుకున్న ఏదైనా ఒక కవితను మా కోసం చెప్తారా మేడం? ఆకుకూరలకు ఉంది విలువ, చెత్తబుట్టలకు ఉంది విలువ, పారేసిన ఖాళీ సీసాలకు ఒక ఉంది విలువ, నడుస్తూ తన్నుకుంటూ పోతున్న రాయికుంది విలువ, జీవితం అంతా గడిచిన కనిపించే వాస్తవానికి ఒక విలువ ఉంది. విలువ లేనిది ఒకటే, అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒక ఆడదానికి మాత్రమే అంటారు. సూపర్ మేడం, నిజంగా అసలు చాలా బాగుంది. ఇంకోటి మేడం, అంటే మీరు ఒక సాహితీవేత్తగా ఒక జర్నలిజంలో చేసుకుంటూ కుటుంబాన్ని చూసుకుంటూ ఇన్ని బాధ్యతల మధ్య అసలు ఎందుకు నా పిల్లలతో నేను స్పెండ్ చేస్తే అయిపోయేది, నాకు ఇవన్నీ ఎందుకు, ఈ టెన్షన్స్ ఇవి భరించలేకపోతున్నానని ఎప్పుడైనా ఫీల్ అయ్యి బాధపడే సందర్భం ఉందా మేడం? లేదమ్మా, నా పిల్లలకి చదువు చెప్పించింది, పక్కన దగ్గర కూర్చోబెట్టి చదివించింది నేనే. నేను చెప్పాను కదా, ఏ నిమిషాన్ని నేను వదులుకోను. పిల్లలు హోంవర్క్ చేయించినప్పటి నుంచి నేనే వాళ్ళని చదివించింది, వాళ్ళ నోట్స్లు మళ్ళీ రాసింది నేనే, చదివిన తర్వాత ఏం రాశారో కనుక్కుంది నేనే. ప్రతి నిమిషం నా పిల్లల దగ్గర నేను ఉన్నాను. అందుకని ఏ నిమిషం నేను పోగొట్టుకో, రాత్రి అయినా సరే వాళ్ళకి అర్థం కాని మళ్ళీ చెప్పడం, వాళ్ళు ఏమైనా చదివితే ఏమైనా ఏ రాసావు, ఎంతవరకు రాసావు, నీకు ఎన్ని మార్కులు వస్తాయని అనలైజ్ చేసేది నేనే. అందుకని పిల్లల దగ్గర ఎంత స్నేహితురాల్లో ఉంటానో ఈ సాహిత్యంలో కూడా స్నేహితురాలే ఉంటాను. ఎందుకంటే అన్నిటికీ సమానమైన సమయం లేదు అనే పదాన్ని నేను ఒప్పుకోనమ్మా. సమయం లేదు అంటారు చాలామంది, ఆ పదాన్ని నేను ఎందుకు ఇష్టపడను. ఎందుకు తమ సమయం ఎందుకు ఉండదు? ఒక్కసారి పొద్దున్నే లేచి నిద్ర చేసి చూడండి. మా అబ్బాయికి చెప్తాను, ఒక్కసారి ఉదయాన్నే చూడండి రా. మేము అప్పట్లో 4:30కి లేచి మాకు నేర్పించారు. 4:30కి లేచి చదువుకుని ఆ తర్వాత ఇంటి పనులు చేసుకునేవాళ్ళం. కానీ ఈరోజు పిల్లలు లేవరు. మేము లేచామరా నువ్వు లే అంటే లేవరు. కానీ నేను ఆ పిల్లలకు ఒకటే చెప్తాను, ఒక్క ఉదయం చూడని వాళ్ళు, ఒక్క సంధ్యా సమయాన్ని చూడని వాళ్ళు, ఒక మనిషిని మనసు తరచి చూడని వాళ్ళు మనుషులు కాదు నాన్న అంట. ఒక్కసారి ఒక ఉదయం చూడండి ఎంత బాగుంటుందో. మీరు ఎప్పుడో తెల్లారిపోయాక లేచి ఆ కాఫీ తాగి ఆ టీవీ చూసుకుని పెట్టుకుంటే ఇది లైఫ్ కాదు. కానీ అనేది వాళ్ళ మనసులోకి రావాలమ్మా. చెప్పాను ఇంతకుముందు చెబితే వినేవాళ్ళం, ఇప్పుడు వాళ్ళు ప్రాక్టికల్గా తెలుసుకోవాలి. ఎప్పుడో ఒకప్పుడు వాళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు ఉదయాన్నే చూస్తారు, ఓ సంధ్యా సమయాన్ని చూస్తారు, అప్పుడు తప్పకుండా నేను గుర్తొస్తాను. మేడం, ఇప్పటి వరకు మీ నవలలు మీరు సాధించిన దాంతో సంతృప్తి చెందుతున్నారా మేడం? ముందు ఇంకా ఏం సాధించాలి? లేదమ్మా, నాకు ఇంకా చేయాలి. ఇంకా నేను చేయాల్సిన అసలు ఏం లేదు. ఇప్పటివరకు చేసింది నేను అనుకున్నట్టుగా చేయలేకపోతున్నాను, ఇంకా చేయాలి. నేను ఒక మంచి నవల రాయాలి, ప్రపంచ శాంతి కోసం ఒక నవల రాయాలి. ఆ నవలని ఇంగ్లీష్లోకి తెలుగులోకి రావాలి. కొన్నాళ్ళు ఇంకా కొంచెం కృషి చేయాలి. ఇంకా సాధించింది ఏమీ లేదనుకుంటాను, అంతే చేస్తాను. ఓకే మేడం, ఫైనల్గా ఇప్పుడు సమాజంలో జరుగుతున్న వాటి గురించి, లేకపోతే పిల్లలకు తల్లిదండ్రులకు తగిన అటాచ్మెంట్ గురించి కానీ, అలా ఏవైనా కవితలు కానీ రచనలు కానీ చేసి సమాజంలో మార్పు తీసుకురావాలి, ఇది ప్రతి ఒక్కళ్ళు చదివేలాగా చేయాలని ఎటువంటి అయినా నవలలు కానీ కవిత్వాలు కానీ చేశారా మేడం మీరు? వీళ్ళ గురించి మనం రాస్తాం కానీ చదివించలేం కదమ్మా. కానీ నేనేం చేస్తాను, కాలేజెస్కి వెళ్ళి ఈ మధ్యనే క్లాసెస్ కండక్ట్ చేస్తాను. వాళ్ళ కవిత్వం అంటే రాయడం ఎలా మొన్న చెప్పాం 2 hours. ఇలాగ ఒక చోట కథ రాయటం ఎలా, చాలామంది పిల్లలకి ఇంట్రెస్ట్ ఉంటుంది, వస్తువు ఉంటుంది వాళ్ళ దగ్గర. మేడం నాకు ఇలా రాయాలనిపిస్తుంది, ఇలా రాయాలి, కవిత్వం ఎలా రాయాలి అనే కొంచెం చెప్తాను. తర్వాత యూనివర్సిటీ పిల్లలు ఫోన్ చేస్తారు నాకు చాలామంది. ఎప్పుడు మేము కలిసిన వెంటనే ఫోన్ నెంబర్ ఇస్తాను, వాళ్ళు ఫోన్ చేస్తారు, ఈ కవిత ఇలా రాసావు, కాదు చిన్న కరెక్షన్ చేయనన్నా, లేకపోతే నీ స్థాయికి పంపించేసేనన్నా, ఏం పర్వాలేదు. ఇలాగ నేను చాలా వరకు పిల్లల్లోకి సాహిత్యాన్ని తీసుకెళ్తున్నాను. నాకు ఆ నమ్మకం ఉంది. పిల్లలంతా కూడా నాకు ఎప్పుడు ఫోన్ వచ్చినా నేను అంటాను, ఈ టైం ఆ టైం నేను తీయలేదంటే నేను మీటింగ్లో ఉన్నాను, ఏదో ఇంపార్టెంట్ డిస్కషన్లో ఉన్నాను, లేకపోతే తీస్తానమ్మా, ఏం పర్వాలేదంట. ఆ విధంగా నా సాహిత్యాన్ని యంగ్స్టర్స్కి ఇంకా బాగా రాస్తున్నారు. ఇప్పుడు పిల్లలు కూడా చాలా అద్భుతంగా రాస్తున్నారు. ముందు సాహిత్యంలో ఇప్పుడు సాహిత్యాన్ని పోల్చుకుంటే అప్పటికంటే ఇప్పటిది బాగుంది. ఇప్పటి సాహిత్యం కంటే ముందు మా ముందు జనరేషన్ బాగా రాస్తున్నారు. కానీ ఇక్కడ భాష తేడా వచ్చేస్తుంది. మేము ఇంగ్లీష్ రాస్తామంటున్నారు, అక్కడ కొంచెం కరెక్షన్ చేయగలిగితే రాసేవాళ్ళు ఉన్నారు, అద్భుతమైన కవులు వస్తున్నారు.
రావడం జాక్పాట్ కొడుతున్నారు వాళ్ళు. మేడం చివరిగా జాగృతి చూస్తున్న మహిళలకు మీరు ఏమని చెప్పాలనుకుంటున్నారు మేడం? చెప్తాను తప్పకుండా. కాకపోతే ఒకటి, పరుగులు పెట్టకండి, ఆలోచించి నడవండి. నేను ఒక్కటే చెప్పేది. పరుగులు తీసి నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, ఈ నిమిషంలో సాధించేయాలి, నాకు సర్వం ఒక్క రాత్రితో నేను ఒక గొప్పవాళ్ళు అయిపోవాలనుకోకండి. కానీ నేను లక్ష్యం గుర్తుపెట్టుకుని నిదానంగా అడుగులేయండి. ఏ వైపు వెళ్తున్నారో ఒక్కసారి కానుకోండి. నేను చెప్పేది యంగ్స్టర్స్కి ఒకటే మాట, నేను ఏం చేస్తున్నాను, ఎక్కడికి వెళ్తున్నాను, ఇది అవసరమా, ఇది ఎంతవరకు అవసరం, ఒక్కసారి ఆలోచించుకొని ఒక్కొక్క అడుగు ముందుకేస్తే విజయం మందే. అది మాత్రం నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీ వాల్యుబుల్ టైంని కేటాయించి మనం వెళ్ళే దారిలో ముళ్ళు ఉన్నాయని అలానే కూర్చోకుండా మన లక్ష్యం గురించి ఆలోచించకుండా పక్కదారి వెతుక్కుంటే చాలా తొందరలో మనం అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చని చాలా చక్కగా వివరించారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ మేడం. చాలా థ్యాంక్స్ మాధవ్, ధన్యవాదాలు. చూశారు కదండి, ఇది ఇవాళ మన జాగృతి కార్యక్రమం. మరో జాగృతి కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.